మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు మీరు ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నారు. మిత్రులారా, డబ్బు గురించి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అలుపెరుగని మీ యొక్క ప్రయత్నమే మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది అనే టాపిక్లో ఈ వీడియో ఉండబోతుంది. మిత్రులారా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే ఈ వీడియోలోని సారాంశం అర్థమవుతుంది. ధనవంతులు కావాలని మీ యొక్క కోరిక నెరవేరుతుంది. మిత్రులారా, అలుపెరుగని మీ యొక్క ప్రయత్నం అదే మీ యొక్క ధనవంతులు అవ్వడానికి ఏకైక మార్గం అని చెప్పి తెలుసుకోండి. మిత్రులారా, అలుపెరుగని మీ యొక్క ప్రయత్నమే మిమ్మల్ని ధనవంతులను చేస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. దానికి ఏకైక మార్గం మీ అలుపెరుగని ప్రయత్నాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే మిత్రులారా, ధనము ఆకాశం నుండి కుప్పలా రాదండి. ధనం ఆకాశం నుండి కుప్పలా రాదు మై డియర్ ఫ్రెండ్స్. అది మీ యొక్క ఆలోచనలో ఉంటుంది, అది మీ చేతిలో ఉంటుంది. మీరు కష్టపడిన చేతుల నుండి మాత్రమే పుట్టుకొస్తున్న సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీరు ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు అది మీ జీవితాన్ని మార్చుకునేలా చేస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ధనవంతులు అవ్వాలనుకుంటే మీరు సామాన్యుడు కాకూడదు మై డియర్ ఫ్రెండ్స్. మీ ఆలోచన విధానం డిఫరెంట్గా ఉండాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆగేళ్ల రాఘవేంద్రరావు గారు చెప్పినట్లు, ప్రతి వ్యక్తి సామాన్యంగా పుట్టడు, కానీ అసామాన్యంగా మారాలి అనుకున్నప్పుడు అలుపెరుగని ప్రయత్నం ఒకటే అని ఆగేళ్ల రాఘవేంద్ర గారు చెప్తారు మై డియర్ ఫ్రెండ్స్. అంటే మీరు రోజుకి 1% మెరుగుపడడం, మీరు మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మిత్రులారా, ఎద్దులా పనిచేయండి కానీ ఎద్దు రోజుకు 40 గంటలు పనిచేస్తుంది. మిత్రులారా, ఎద్దులా పనిచేయండి కానీ ఎద్దు రోజుకు 40 గంటలు పనిచేస్తుంది. మనం 8 గంటలు కూడా నిలబడలేము. ఈ అలసటతో పోరాడితే ప్రపంచం మీ మీద నడుస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీరు ఈ అలసటతో పోరాడితే మీరు విజయాన్ని సాధించలేరు. ప్రపంచం మీ మీద నడుస్తుందట మిత్రులారా. అందుకోసమని ధనవంతులైన ఎలన్ మస్క్, అలాగే జెఫ్ బెజోస్ వీరంతా అలుపెరుగని ప్రయత్నాలతోనే రాజ్యాన్ని సృష్టించారు. ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 కోటీశ్వరులుగా ఉన్నారంటే కారణం అదే మిత్రులారా. అలాగే తులసి రామచంద్ర ప్రభు గారు చెప్పినట్లు, డబ్బులు లేకపోయినా మీరు నిరుత్సాహానికి లోనవ్వకండి. వీణాదేవి లాంటి వైకల్య మహిళలు కూడా ధైర్యంతో, జీవనోత్సాహంతో ధనవంతులయ్యారు అనే సత్యాన్ని మీరు తెలుసుకోండి. మిత్రులారా, మీరు కూడా అలానే ప్రతి వైఫల్యం తర్వాత మళ్ళీ లేచి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ యొక్క అడ్డంకులన్నీ తొలగిపోయి మీరు ధనవంతులు అవుతారు అనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీరు ధనవంతులు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు అలసట రావచ్చు, విమర్శలు ఎదుర్కోవడము రావచ్చు, అలాగే వైఫల్యాలు చూడవచ్చు. కానీ మిత్రులారా, ఇవన్నీ కూడా మీ యొక్క మార్గాన్ని అడ్డుకుంటాయి. మీరు వైఫల్యం, అలసట, విమర్శలు ఇవన్నీ పట్టించుకున్నారనుకోండి, అవి మీ మార్గాన్ని అడ్డుకుంటాయి. మిత్రులారా, వాటిని ఏవి పట్టించుకోకుండా మీ ప్రయత్నం చేయండి. వెనుకాడకుండా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. మిత్రులారా, అలాగే బుద్ధుడు ఏం చెప్తారంటే, అతని మాటల్లో ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నం చేయకు, ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నం చేయకు, ముందు నిన్ను మార్చుకో. నీ యొక్క సెల్ఫ్ డిసిప్లిన్ పాటించు. నిన్ను మార్చుకోవడానికి సెల్ఫ్ డిసిప్లిన్ పాటించు. రోజు మీ స్కిల్స్ను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు మీ ఎనర్జీ వృధా కాకుండా ఉంటుంది. మిత్రులారా, నది లాంటి దృఢత్వంతో మీ యొక్క మార్గాన్ని సృష్టించుకోండి. అలాగే మీ యొక్క చర్యలే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయని నమ్మండి. మిత్రులారా, ఈరోజే మీరు మొదలు పెట్టండి. మీరు అనుకున్నది సాధించడానికి, మీరు ధనవంతులు అవ్వడానికి ఖచ్చితంగా ఈరోజే మీ యొక్క అలుపెరుగని ప్రయత్నం మొదలు పెడితే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారనే సత్యాన్ని మీరు తెలుసుకోండి. మిత్రులారా, మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ధనం అనేది ఒక ఫలితం మాత్రమే. ఆ ఫలితానికి కారణం మీ అలుపెరుగని ప్రయత్నం అనే సత్యాన్ని తెలుసుకోండి. అసలు ప్రయత్నం అంటే ఏమిటో మీకు తెలుసా? ఏదో ఒక రోజు పనిచేసి అలసిపోవడం కాదు మై డియర్ ఫ్రెండ్స్. అలసిపోయినా సరే లక్ష్యం చేరే వరకు ఆగిపోకపోవడమే నిజమైన ప్రయత్నం. గుర్తుపెట్టుకోండి. మీ లక్ష్యం చేరే వరకు మీరు ఆగిపోకుండా ఉండడమే నిజమైన ప్రయత్నం. తెలుసుకోండి మిత్రులారా. నువ్వు పడుతూ లేస్తూ ఉంటే నిన్ను చూసి లోకం నవ్వుతుందేమో అనే భ్రమను వదిలేసే మిత్రులారా. నువ్వు గెలిచిన రోజు అదే లోకం నీ కోసం చప్పట్లు కొడుతుందనే సత్యాన్ని తెలుసుకో మిత్రులారా. సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఒక నీటి చుక్క రాయి మీద పడితే రాయి కరగదు కదా మిత్రులారా. ఒక నీటి చుక్క రాయి మీద పడితే కరగదు కదా. కానీ మిత్రులారా, అదే చుక్క నిరంతరం పడుతూ ఉంటే ఆ రాయికి కూడా రంధ్రం పడుతుందన్న సత్యాన్ని తెలుసుకోండి. మీరు కూడా భయాన్ని వదిలేసి మీ ప్రయత్నంతో
మీరు ధనవంతులు అవ్వడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుందన్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీ యొక్క నిరంతర ప్రయత్నానికి ఉన్న శక్తి చాలా గొప్పది. ధనము మరియు శ్రమ మధ్య సంబంధం ఏంటో మీరు తెలుసుకోవాలి మిత్రులారా. ధనము ప్లస్ శ్రమ మధ్య సంబంధం ఏంటంటే, మీకు ధనం రావాలంటే శ్రమ చేయాల్సిందే అని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ధనం ఊరికే రాదు. మీరు సమాజానికి ఇచ్చే వాల్యూని బట్టి మీకు డబ్బు అందుతుంది. మీరు సమాజానికి ఇచ్చే వాల్యూని బట్టి మీకు డబ్బు అందుతుంది. మరి సమాజానికి ఎంతటి విలువను మీరు సృష్టిస్తున్నారు, ఎలాంటి విలువను మీరు ఇస్తున్నారు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీ యొక్క ప్రయత్నం మీ నైపుణ్యాన్ని పెంచుతుందనే సత్యాన్ని తెలుసుకోండి. అలాగే మీ నైపుణ్యం పెరిగితే మీ విలువ పెరుగుతుంది. విలువ పెరిగితే సంపద దానంతరం అదే వస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ధనవంతుడు అవ్వడం అనేది రాత్రికి రాత్రే జరిగే అద్భుతం కాదండి. అది ఒక ప్రయాణం అని తెలుసుకోండి మిత్రులారా. అది ఒక ప్రయాణం అని తెలుసుకోండి. మీరు అపజయాలను ఎదుర్కోండి. మీకు ఏమైనా అపజయాలు ఎదురైతే మీ ప్రయత్నంలో వాటిని ఎదుర్కోండి. చాలామంది ఒక్కసారి ఓడిపోగానే ప్రయత్నం ఆపేస్తారు మిత్రులారా. కానీ గెలిచిన ప్రతి వ్యక్తి వెనుక వేల అపజయాలు ఉంటాయన్న సత్యాన్ని తెలుసుకోండి. ఉదాహరణకు థామస్ అల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టే క్రమంలో ఆయన 9999 సార్లు విఫలమయ్యారంట మిత్రులారా. కానీ ఆయనను ఏమన్నారో తెలుసా? నేను విఫలం కాలేదు. ఆయన ఏమన్నారో తెలుసా? నేను విఫలం కాలేదు, నేను బల్బు వెలగని 9999 మార్గాలను కనుగొన్నానని చెప్పారంట మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మీరు నేర్చుకోవడం ఆపేస్తే అపజయం అనేది వస్తుంది మిత్రులారా. అందుకోసమని మీరు ఒకవేళ పని చేస్తే మీకు అపజయం వస్తే ఆ అపజయం అనేది ముగింపు కాదని తెలుసుకోండి. అది మీ గెలుపుకు మీకు కావాల్సిన పాఠమని నేర్చుకోండి. అంటే మీరు ఒక పని చేస్తున్నప్పుడు అందులో ఫెయిల్ అయితే అపజయం వస్తుంది కదా, ఆ అపజయం ద్వారా మీరు బాధపడకండి. అది మీ గెలుపుకు పునాది అని తెలుసుకోండి మిత్రులారా. మీరు నెక్స్ట్ పనులు చేయడానికి అది మీకు పునాది అని తెలుసుకోండి. అలాగే మిత్రులారా ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేయండి, అవే మీకు పెద్ద ఫలితాలను ఇస్తాయనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. సమయాన్ని డబ్బు కంటే విలువైనదిగా భావించండి. మీ లక్ష్యం వైపు మాత్రమే మీ చూపు ఉండాలనే సత్యాన్ని తెలుసుకోండి. మీ చుట్టుపక్కల విమర్శలను పట్టించుకోకండి. ధనవంతుడు కావడానికి మీకు చాలా అద్భుతమైన సూత్రాలు తెలుసుకుంటున్నారు మిత్రులారా. ధనవంతుడు కావాలంటే ఓపిక, ప్రశాంతత ఇవన్నీ చాలా అవసరం. నిరంతర అభ్యాసం, చదవడం, చాలా కొత్త విషయాలు తెలుసుకోవడం, ఇవన్నీ నేర్చుకోవడం చాలా ముఖ్యమని తెలుసుకోండి మిత్రులారా. అలాగే మీరు మంచి వ్యక్తులతో పరిచయం పెంచుకోండి. మీకంటే తెలివైన వాళ్ళతో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. పొదుపు చేయండి. మీరు సంపాదించిన డబ్బును పొదుపు చేయండి మరియు పెట్టుబడి పెట్టండి. పొదుపు చేసి దాన్ని పెట్టుబడిగా మార్చండి. మీరు సంపాదించిన ప్రతి రూపాయిని ఖర్చు చేయకుండా అది మళ్ళీ మీకు సంపాదన తెచ్చిపెట్టేలా పెట్టుబడి పెట్టండి మిత్రులారా. అది ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలని నేర్చుకోండి. లేదంటే ఇదే వీడియోలో చాలా చెప్పామండి. ఓకే, మీరు షేర్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది చాలాసార్లు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ ఛానల్లో ఆ వీడియో కూడా ఉంటుంది, మీరు చూడండి మిత్రులారా. అలాగే మిత్రులారా ఆకాశం నుంచి డబ్బు కురవదనే సత్యాన్ని తెలుసుకోండి. భూమి తవ్వుతూనే నీరు వస్తుంది. అలాగే మీరు ఆకాశం నుంచి డబ్బు కురవదండి. అలాగే భూమి తవ్వుతూనే నీరు ఎలా అయితే వస్తుందో అలాగే మీరు శ్రమ పడితేనే మీకు సంపద వస్తుంది, సంపద లభిస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. నీ ప్రయత్నంలో అలసట ఉండొచ్చు కానీ అల్పం ఉండకూడదనే ఒక సత్యాన్ని తెలుసుకోండి. ఈరోజు నువ్వు పడే కష్టం అలాగే రేపు నీకు రాజభోగాలను తెచ్చిపెడుతుంది అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఈరోజు నువ్వు పడే కష్టం రేపు నీకు రాజభోగాలను తెచ్చిపెడుతుందనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు మీ విజయానికి మీరే చిరునామా అని తెలుసుకోండి. మీ విజయానికి మీరే చిరునామా. మీ అలుపెరగని ప్రయత్నమే మీ యొక్క ప్రస్థానం అని తెలుసుకోండి మిత్రులారా. మీ యొక్క అలుపెరగని ప్రయత్నమే మీ యొక్క ప్రస్థానం మిత్రులారా. మీరు అనుకున్నది సాధించాలని, సాధించే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు కూడా ధనవంతులు అవ్వాలనే కోరికను నెరవేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని, ఆ ప్రయత్నం మిమ్మల్ని ధనవంతులు చేస్తుందని, మీ యొక్క అలుపెరగని ప్రయత్నం మిమ్మల్ని ధనవంతులు చేసే శక్తి ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.